కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న దేవుని సంఘానికి రాస్తూ, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు యేసు ప్రభు రక్తములో కడగబడి పరిశుద్ధులుగా నీతిమంతులుగా పరలోకానికి వెళ్ళాలి అని పరలోక యాత్రలో ఉన్నవారు కొరకు రాస్తున్న మాటలు ఈ 10వ అధ్యాయంలో. ఏమని రాస్తూ ఉన్నారు అపోస్తలుడైన పౌలు అనంటే, ఏమని చెప్తా ఉన్నారనంటే, ప్రియులరా, పాత నిబంధనలో ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకప్పుడు వారు ఉండేవారు, మన పితరులు, వారు నడిచిన విధానం ఎలాంటిదో అని చెప్తూ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అనంటే, ఎక్కడైనా ప్రమాదం జరిగిందనుకోండి, ఆ ప్రమాదం మనకు తెలిసిందనంటే దానివల్ల మనకి వచ్చిన మేలు ఏంటనంటే, ప్రమాదం ఎలా జరిగిందో, చనిపోయినైనా అది ఎలా జరిగిందో మొత్తానికి అది అలా ఉంచండి, అటువంటిది మనం జరగకుండానట్లు మళ్ళీ మనం జాగ్రత్త పడటానికి మనకి అది మేలు. ఇప్పుడు చూడండి, మోటార్ సైకిల్ మీద స్పీడ్గా వెళ్తున్నాడట, జారిపోయిందంట, చెయ్యి ఇరిగిపోయిందంట, లేదా తలకే తగిలేసిందంట అని తెలిసినప్పుడు మనం ఏం చేయాలి? మళ్ళీ అలాగే, ఓహో ఇది స్పీడ్గా వెళ్ళారు, అందుకే పడిపోయాడు, చెయ్యి ఇరిగింది, కాలు ఇరిగింది, తల పగిలింది, కాబట్టి మనకు ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం అలా నడవకూడదు అని మనం జాగ్రత్త పడాలి. వివేచన కలిగిన వారు అయితే జాగ్రత్త పడతారు, కాబట్టి జాగ్రత్త పడాలి. కాబట్టి విశ్వాస యాత్రలో సాగుతున్న మనము కనుక పితరులైన వారు నడిచినప్పుడు వారు కనుక నడుస్తూ వారు ఎన్నో కష్టాలు అనిపించారు, మేలుడు అనిపించారు. ఏంటయ్యి అని చెప్తూ అంటున్నారు. ఏమంటారంటే, మన పితరులు కనుక దేవుని యందు విశ్వాసం ఉంచి ఐగుప్తు దేశములో నుండి కానానికి వారు ఏం చేశారటండి? బయలుదేరారు అని చెప్తున్నారు. 10వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేమనగా, మన పితరులందరూ మేఘము కింద నుండి వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోసేను బట్టి మేఘములోను సముద్రములోను ఏం పొందారటండి? ఇప్పుడు వినాలి. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలులు చాలా శ్రమ అనిపిస్తూ ఉన్నారు. ఎవరి ద్వారా? ఫరో రాజు ద్వారా. కనుక గడ్డి ఇవ్వకుండా, మట్టి ఇవ్వకుండా ఇటుకలు చేయమని వారు పిల్లలను చంపేస్తూ ఉంటుంటే వారు యెహోవాకు మొరపెడితే అప్పుడు మోషేని వారికి సహకారిగా దేవుడు పంపించారు. మోషే మాట విని వారు విశ్వాసం ఉంచి వారు కానానికి బయలుదేరారు. ఇప్పుడు నాకు ప్రశ్న చెప్పాలి. ఏంటనంటే, వారు ఐగుప్తు దేశం నుండి కానానికి వెళ్ళటానికి వారు ఒకటి దాటవలసి ఉంది. ఏంటదనంటే ఎర్ర సముద్రం. ఆమె ఏం దాటారండి? ఇక్కడ ఒక విషయం మర్చిపోకూడదు. అదే ఎర్ర సముద్రంలో ఇశ్రాయేలులు దాటి వెళ్ళారు. అదే సముద్రములో ఐగుప్తు వారు ఏమయ్యారు? చనిపోయారు. కనుక వీరు చనిపోకుండా ఉండటానికి, వారు చనిపోవటానికి కారణం ఏమిటి అని మనం ఆలోచిస్తే, ప్రియులరా, ఇక్కడ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కారణం ఏంటనంటే, ఇశ్రాయేలులకు దేవుడు కట్టడిచ్చాడు. ఏంటనంటే, రేపు మరణ దూత మీ ఊరిలోకి వస్తూ ఉంది, కాబట్టి మీరు గొర్రె పిల్లను వధించి దాని రక్తము గుమ్మాలకు రాసి ఆ గొర్రె పిల్లను కాల్చుకుని తినండి అన్నారు. కనుక వారు ఎప్పుడైతే గొర్రె పిల్లను రక్తమును చెందించి గుమ్మాలకు రాసి గొర్రె పిల్ల శరీరాన్ని తిన్నారో, అలా తిన్నవారు ఎవరూ కూడా చనిపోలేదు. ఇప్పుడు చెప్పాలి, మీకు అర్థమైపోయిందనంటే ఇప్పుడు చెప్పాలి. ఏంటనంటే, ఎర్ర సముద్రంలో దాటి వెళ్ళినప్పుడు అదే సముద్రంలో వారు క్షేమంగా వెళ్ళారు. అదే సముద్రంలో ఐగుప్తు వారు ఏమయ్యారు? కారణం, ఐగుప్తు వారు చనిపోవటానికి కారణం, వారి ఇంటికి ఏమి లేదు? రక్తపు గుర్తు లేదు. వారు ఏమి తినలేదు? గొర్రె పిల్లను కాల్చుకుని తినలేదు. కానీ ఇశ్రాయేలు రక్షించబడటానికి కారణం ఏంటంటే, వారు గొర్రె పిల్ల రక్తమును గుమ్మాలకు రాసుకున్నారు. ఇలాగ అంటున్నాను. ఏంటనంటే, వారు మరణములో నుండి దాటటానికి, సముద్రము దాటటానికి వారు ఏం చేశారనంటే, ఒక గొర్రె పిల్ల వారి కొరకు ఏం చేయబడింది? వధించబడింది. ఆయన గొర్రె పిల్ల రక్తము కార్చబడింది. కాబట్టి అందుకే వారు ఐగుప్తులో ఎర్ర సముద్రాన్ని దాటారు. కనుక ఐగుప్తు వారు రాజులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, అదే సముద్రంలో చనిపోయారు. వారు ఏమయ్యారనంటే మరణం అయిపోయింది. కాబట్టి ఈ వాక్యం అంటే దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలులు ఎలాగోతి ఎర్ర సముద్రం దాటారో మనము కూడా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి
అందుకే యోహాను ఏమంటాడు తెలుసా? లోక పాపమును మోసుకుని పోయే దేవుని కనుక దేవుని గొర్రె పిల్లైన ప్రభు మనందరి కొరకు వధించబడి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి మూడో దినాన్ని ఏం చేశాడనంటే తిరిగి లేచాడు. ఆ ప్రభునందు మనం విశ్వాసం ఉంచితే ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రంలో వారు దాటి వెళ్ళిపోయినట్లుగా మనము ఒక రోజున ఈ మరణ ఉగ్రతలో నుండి ఏమైపోతాం? దాటి వెళ్ళిపోతాం. ఒకరోజు దేవుడంట ఆకాశమును భూమిని వస్త్రములాగా చుట్టేస్తాడట. ఈ భూమికి కనపడుతున్నది ఏది మనకు కనపడదట. కానీ ఆ రోజున మనుషులందరిని దేవుడు బతికిస్తాడట. మళ్ళీ చెప్తున్నా, ప్రియులారా, నీతివంతులు బతుకుతారు, పరిశుద్ధులు బతుకుతారు, పాపము చేసిన వాళ్ళు బతుకుతారు, అందరూ బతుకుతారు. ఇప్పుడు జరిగిన విషయం ఏంటనంటే అప్పుడు దేవుడు ఆకాశమును భూమిని వస్త్రములాగా చుట్టేస్తే నీతిమంతులేమో పరలోకములోకి నిత్యరాజ్యములోకి, పాపులేమో ఎక్కడికి వెళ్తారటండి? నచ్చి నరకములోకి వెళ్తారు. కాబట్టి ఈరోజు వింటున్న దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ఐగుప్తు దేశములో గొర్రెపిల్ల రక్తము చేత దాన్ని తినటం వల్ల వారు ఆ ఎర్ర సముద్రం మరణాన్ని దాటుకుని అవతలకు వెళ్ళినట్లుగానే ఈరోజు గొర్రెపిల్ల అయిన యేసు ప్రభునందు మన విశ్వాసం ఉంచడం ద్వారా మనం ఇప్పుడు దేంట్లోంచి దాటేసాం. అందుకే తీయండి, ఇక్కడ పుస్తకం పెట్టుకుని యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయము 5వ అధ్యాయం ఒక మాట, 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచినవాడు నిత్య జీవం గలవాడు, వారు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి. ఇప్పుడు చూడండి, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వాడికి ఇంకేం లేదు, మరణం లేదు. వాడు ఏం చేశాడనంటే ఇశ్రాయేలులు వారు కానాను యాత్రలో ఎర్ర సముద్రం దాటేసినట్టుగా మనం ఇప్పుడు ఏం దాటేసాం? మరణం దాటేసాం. అదే అంటున్నాడు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు మరణములో నుండి ఏమయ్యాడటండి? ఇంకా మనకు మరణం లేదు, మరి చనిపోతున్నాం. మరి మన పితరులు, మన పెద్దోళ్ళు కూడా చనిపోతున్నారు అని అంటే అది నీతిమంతులకు మరణము కాదు, అదేంటంటే నిద్ర. ఆమె ఏంటమ్మా? బైబిల్ చెప్తుంది, క్రీస్తు యేసునందు చదువుదామా? ఆ మాట కూడా చదవండి. తెస్సలోనికి రాసిన పత్రిక. క్రీస్తు ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతో దిగి వచ్చినప్పుడు క్రీస్తు యేసునందు ఆర్భాటముతోను దేవుని బోరతు అమ్మ ప్రకటన గ్రంథంలో అనుకోండి ఏమనంటే, నిద్రించిన వారు ఆయన ఎంట పెట్టుకుని తీసుకుని వస్తాడు. ప్రియులారా గమనించాలి. ఇప్పుడు మరణము నీతిమంతులకు ఎలాంటిది అని అంటే నిద్ర లాంటిది. అంటే మరణించిన వాడు నిద్ర లాంటి వాడు, అంటే నిద్రపోతున్నాడు. నిద్రపోయినోడు ఒక రోజు లెగుస్తాడా? లెగిస్తాడు. కాబట్టి ఏ క్రీస్తునందు నిద్రించిన వాడు మళ్ళీ ఏమవుతాడంటండి? తిరిగి లెగిస్తాడు. కాబట్టి మన పాటల్లోకి వద్దాం ప్రియులారా. కాబట్టి ఇశ్రాయేలులు ఐగుప్తు దేశం నుండి ఎర్ర సముద్రం వారు మరణము దాటివేసినట్టుగానే మనము ఏమయ్యామనంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా మరణాన్ని ఏం చేసామంటండి? దాటేస్తాం. ఒకరోజు ఏ రోజు వచ్చినా మళ్ళీ చెప్తున్నాను, మరణం అనేది ఎప్పటికైనా ఒకరోజు వస్తుంది, ఎలాగైనా వస్తుంది, ఏ వయసులోనే వస్తుంది, ఎప్పుడైనా వస్తుంది. ఒక 100 సంవత్సరాలు బతికాకైనా వస్తుంది రాదా? కానీ మనకు ఒక నిరీక్షణ ఉంది, ఏంటంటే నేను మరణించిన తర్వాత నేను దేంట్లోకి వెళ్ళిపోతాను? జీవములోనికి వెళ్ళిపోతాం అని. ఎందుకు ఆ నమ్మకం అంటే ఆయన యందు నేనేముంచానంటే విశ్వాసం ఉంచడానికి నాకు ఆధారం ఏంటనంటే ఆయన చనిపోయి ఏమయ్యాడనంటే తిరిగి లేచాడు. ఆయన భూమికి ఆకాశానికి సృష్టికర్త, ఆయన ఒక్కడే దేవుడు. నా పాపములను క్షమించడానికి ఆయన తప్ప ఇంకొక వ్యక్తి లేడు. ఆయన నా పాపములు క్షమించి తన రక్తము చేత నన్ను కడిగివేసి తనకిష్టమైన వాడిగా చేసుకున్నాడు. కనుక ప్రియులారా, నీకు ఎప్పుడు మరణం వచ్చినా, మనకి ఎప్పుడు మరణం వచ్చినా మనం మరణంలో నుండి ఎక్కడికి వెళ్ళిపోతామనంటే జీవంలో. ప్రభు వచ్చినప్పుడు లేగో అని రాగానే వెంటనే మనం లేచి మనం ప్రభుతో పరలోకంలోనికి నిత్యత్వంలోనికి మనం వెళ్తాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలోకి వద్దాం. కాబట్టి ప్రియులారా, వారు ఎర్ర సముద్రం దాటారండి. దాటిన తర్వాత చెప్తా ఉన్నాడు అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే,
వారు ఆ ఎర్ర సముద్రములలో ఏం చేశారనంటే బాప్తిస్మము తీసుకున్నారు అని అంటున్నాడు. మేఘముల కింద ఏం తీసుకున్నారటండి? అందరూ మోసేను బట్టి మేఘములో సముద్రములోను బాప్తిస్మము పొందిరి. వారు ఏం పొందారు? బాప్తిస్మం ఎలా పొందారు అని అంటే అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు, వారు మరణంలో నుండి దాటడానికి ఏం చేశారనంటే సముద్రం 2 పాయలైంది. ఒకటేమో ఈ పక్క గోడగా నిలబడ్డది, ఒక పక్క ఈ గోడగా నిలబడితే ఆ సముద్రంలోండి వారు వెళ్ళటాన్ని బట్టి ఆరిన నేలలో కింద నుండి ఒకసారి ఊహించుకోండి ప్రియులారా, సముద్రం ఎంత ఎత్తుండి ఉంటుందో కదండి. వారి మీద కలాగా ఆ ఎత్తు అలా ఉండుంటుంది. కాబట్టి ప్రియులారా, దాంట్లోంచి వారు నడుచుకుంటూ వెళ్ళారు. నడుచుకుంటూ వెళ్ళిన సందర్భాన్ని అంటున్నారు వారు మోసే ద్వారా ఏం పొందారట? బాప్తిస్మం. కాబట్టి బాప్తిస్మం అనగా అర్థం ఏంటనంటే మరణము అనే దాంట్లోని వారు దాటి వెళ్ళారు గనక వారు జీవములోనికి దాటి వెళ్ళారు. కాబట్టి ఈరోజు బాప్తిస్మం అంటే ఏంటనంటే ప్రియులారా, వినాలి. ఇంకా బాప్తిస్మం తీసుకోలేని వారితో చెప్తున్నాను ఏంటనంటే, ఒకరోజు ఎప్పటికైనా ఇలాగంటున్నాను, మీరు బాధపడకూడదు. ఏంటనంటే ఏదైనా సరే వాస్తవాన్ని చెప్పాలి. ఏంటనంటే ఎప్పటికైనా ఒకరోజు చనిపోతాము. చనిపోక మునుపు నువ్వు మారు మనసు పొందకుండా ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎన్ని పనులు చేసినా, ఎన్ని ఘనకార్యాలు చేసినా నీ ఘనకార్యములు నిన్ను పరలోకానికి తీసుకెళ్ళాలి. పరలోకంలోకి వెళ్ళాలంటే నువ్వేం చేయాలి తెలుసా? మారు మనసు పొంది ఏం పొందాలంటే అండి బాప్తిస్మం. ఆ బాప్తిస్మం అంటే ఏంటనంటే ఈ లోక విషయంలో చచ్చిపోవాలి. నేను పాత వ్యక్తిని కాదు, నేను పాత స్వభావం కలిగిన వాడిని కాదు, నేను ఇదివరకులాగా బూతులాడేవాడిని కాదు, నేను ఇదివరకులాగా తిరిగేవాడిని కాదు. నేను ఆ విషయంలో నేను ఇంతకాలం అది రైట్ అనుకుని నడిచాను, అది నాకు తప్పని తెలిసింది. దేవుని వాక్యం నన్ను స్పందించింది. ఏది రైటో ఈరోజు తెలుసుకున్నాను. కాబట్టి నేను సరైన రూట్లో ఆ క్రీస్తు మార్గంలో నేను నడుస్తాను అని చెప్పి మారు మనసు పొంది ఏం తీసుకోవాలి? అప్పుడు నువ్వు పాత వ్యక్తి చనిపోయావు, ఇప్పుడు ఏమయ్యావు? నూతన వ్యక్తిగా తీర్చబడిన ఈ వ్యక్తి ఇదిగో వారు ఐగుప్తులో ఎర్ర సముద్రం దాటి వేసినట్టుగా మనం కూడా ఏం దాటేసాం? మళ్ళీ చెప్తాను, మీకు అర్థమయ్యే ఇంకోరు చెప్తాను. ఇప్పుడు ఎవరైతే బాప్తిస్మం తీసుకున్నారో మీరు ఇక పాత వ్యక్తుల్లాగా ప్రవర్తించకూడదు. ఎలా ప్రవర్తించాలి? అందుకే ప్రభు ఏమంటారంటే బైబిల్ గ్రంథంలో ఏముంటుందనంటే నేను ఇక జీవిస్తున్నవాడు నేను కాదు, క్రీస్తు నా యందు ఏమయ్యాడు? జీవిస్తున్నాడు. అంటే ఇక నుంచి మనం జీవించింది పాత జీవితం కాదు. మనలో ఏ జీవితం కనపడాలి? కొత్త క్రీస్తు స్వరూపం, అంటే క్రీస్తులాగా. ఒకసారి అండి, ఒక సాధు సింగ్ గారు అని ఒక ఆయన ఉండేవారు, సాధు సిక్ గారు. ఆయన ఒకళ్ళ ఇంటికి వెళ్ళారట. వెళితే గుమ్మం కొడితే ఇలా తలుపు కొడితే ఇంట్లో పిల్లోడు పరిగెత్తుకుని వచ్చాడు. తలుపు తీశారు. తలుపు తీసిన తర్వాత ఆయన చూసి డాడీ ఎవరు వచ్చారు డాడీ అని అన్నారట. ఎవరు వచ్చారా అని అంటే అప్పుడు ఆడు చెప్పాడట, ఏమో నాకు తెలియదు, అచ్చ యేసు ప్రభులాగా ఉన్నాడు అన్నాడు. అచ్చ ఎలాగ ఉన్నాడట అండి? కనుక యేసు ప్రభులాగా ఉంటావేంటారు ఎవరైనా అని వచ్చి చూసినవాడికి ఆయన ఎవరనంటే సుందర్ సింగ్ గారు, సాధు సుందర్ సింగ్ గారు. పిల్లలు గమనించండి, కనుక యేసు ప్రభులాగా ఉంటామంటే యాసమేసుకుంటాం కాదు. మన మాట, మన నడక, మన విధానం, మన ప్రేమ మనం ఎవరికిలాగా చూపించాలి? క్రీస్తు ప్రభు వలె చూపించాలి. అప్పుడు మనం ఈ లోక విషయంలో చచ్చిపోయిన వారము కనుక క్రీస్తు కొరకు జీవిస్తున్న వారము. అట్టివారు కానాను అని పరలోకంలోనికి చేర్చబడతారు. కానీ జీవించిన కాలం కనుక లోకం విషయంలో జీవించిన కాలం చాలు. ఇక్కడ నుండి మనం ఎలా జీవించాలనంటే క్రీస్తు కొరకు మనం ఏం చేయాలనంటే జీవించాలి. అదే అంటున్నాడు చూడండి. ఇప్పుడు నేను పాఠంలోకి వస్తా ఉన్నాను. అలా విమోచించబడిన ఇశ్రాయేలులు, రక్షించబడిన వారంటండి చేసిన పని ఏంటనంటే వారంటే దారిని వెళుతుంటున్నప్పుడు, ఆయా ఊర్లకు వెళుతున్నప్పుడు ఆయా సందర్భాలు చూసి వారు కూడా తొలగిపోయారట. ఎవరు? బాప్తిస్మం పొంది ఎర్ర సముద్రం దాటి వారు కానానికి సాగుతూ ఉంటున్న వీరు ఏమయ్యారనంటే తొలగిపోయారు. అదే అంటున్నాడు పౌలు. ఏమంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు అంటే అయితే వారిలో ఎక్కువ మంది 5వ వచనం రా అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు గనక అరణ్యములోనే ఏమైపోయారట అంటే చనిపోయారు.
ఆశించిన ప్రకారము మన చెడ్డ వాటిని ఏం చేయకూడదట. ఇప్పుడు చెప్పాలి ఆ ప్రశ్నకి. ఇక్కడ అర్థమైన దాని ఏంటంటే, వారు బయలుదేరినప్పుడు అంటండి, ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు 6 లక్షల కాలబలం బయలుదేరిందట. అంటే యవనస్తులు బయలుదేరారు. ఇంకా వాళ్ళు కాకుండా స్త్రీలు పురుషులు వీళ్ళందరూ లెక్కతో ఒక 20 లక్షలు అవుతారేమో అండి. కనుక తీరా ఐగుప్తు నుండి అడుగు తీసి బయలుదేరి కానానికి వెళ్ళిన వారిలో ఎంతమంది వెళ్ళారని అంటే 2 వెళ్ళారట. ఉన్న వాళ్ళందరూ రాలిపోయారు. అదే అంటున్నాడు. ఎందుకు రాలిపోయారు, ఎందుకు చనిపోయారు అని అంటే అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండక పోయిరి. కనుక దేవునికి ఎలా ఉండలేకపోయారట, ఇష్టలుగా ఉండలేక వారు మనసుకి ఏది ఆశిస్తే దాన్ని చేసేస్తారట. ఏది ఆశిస్తే ఇప్పుడు మన బుద్ధి ఎక్కడ మారుతుంది అని అంటే, స్వభావం మన మంచోళమే, ఎవరో ఏదో చేసింది తట్టుకొచ్చి మనం అలా చేయటానికి ప్రయత్నము చేస్తాం. ఇంకొక విషయం మీకు జ్ఞాపకం చేస్తాం. ఎక్కడో పెళ్లి జరిగిందండి. పెళ్ళి జరిగినంతగా ఇదేదో పెద్ద ఏర్పాట్లు చేశాడు, పీత కాలు అన్నీ వేశాడు. అలా చేయాలంటే మనకి ఎలా కుదురుతుంది? కాబట్టి ఆయన చేసినట్టుగా మనం చేస్తే మనకేమైపోతాం? అప్పుల పాలైపోతాం. కాబట్టి నేను అంటున్న మాట ఏంటంటే, ఎక్కడో ఏదో జరిగిందని చూసి అది మనం అనుసరించకూడదు, మనము ఆచారంలోనికి తెచ్చుకోకూడదు. నేను ఉదాహరణ చెప్తుంది నా మాట అట్టిది. కానీ అన్ని జనులు చేసిన ఆచారాలు వారిని చూసి మన ఇళ్లలోనికి అలా చేశారట. చదవండి ఆ మాట, మళ్ళీ చదువుదాం. వారు ఎన్నవచ్చును, ఆశించిన ప్రకారం మన చెడ్డ వాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకేమై ఉన్నాయి. ఒకసారి దేవుని స్తోత్రమా. ఎవరైనా చెడిపోయారండి అని తెలిసింది, మనం ఏం చేయాలి? మళ్ళీ చెప్తున్నా, పడిపోయారండి దెబ్బలు తగిలినాయండి. ఎందుకు పడిపోయాడో తెలిసిందండి, మనం ఏం చేయాలి? వీళ్ళకు కూడా పడిపోయారండి, చెడిపోయారండి. చెడిపోయిన వీరు వారి వల్ల మనం ఉండకుండా ఉండాలని అంటే మనం ఏం చేయాలట? చెడ్డ దానినల్లా ఆశించకూడదు కదండి. మళ్ళీ ప్రియులారా, ఈ సంగతులు మనకు దుష్టంతముగా ఉన్నవి. అంటే మనకు తెలవటానికి వారు చెడ్డను ఆశించి పడిపోయారు. కాబట్టి మీరు అలా పడిపోవద్దు. కాబట్టి మీరు పడిపోకుండా చూసింది ఆశించింది విన్నది అలా చేయవద్దు, అలా చేయకూడదు. దేవుని వాక్యం ఏమైందో, దేవుని భక్తి ఏంటో, పరిశుద్ధత ఏంటో, దేవుని నిబంధన ఏంటో మనం అనుసరి. అందుకే అంటాడు చూడండి, కిందకు వచ్చినమే ఏమంటాడనంటే 11వ వచనం చదవరమ్మా. ఈ సంగతులు దుష్టత్వముగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలిగిటకై ఏమై ఉన్నాయంట అండి? బుద్ధి కలగటంగా ఈ సందర్భం రాశాడు. ఏ సందర్భం? ఇశ్రాయేలు సందర్భాన్ని ఇక్కడ ఎందుకు చెప్తున్నాడు అని అంటే, మనకేం కలగటానికి? ఇదిగో అలా చెడిపోయారు అని చెప్తున్నాడు. సరే, ఇక్కడ పాఠంలోకి వద్దాం. వారికి దేవుడు అంటండి ఎన్ని భాగ్యాలు ఇచ్చాడండి, అయినా చెడిపోయారట. ఏంటయ్యి అని అంటే ఒకటి జ్ఞాపకం చేస్తాను. 3వది, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం పెట్టలేదండి, అందుకే మేము అలా వెళ్ళిపోయామండి అంటానికి ఉందంటారా? అందరూ ఒకసారి దేవుని స్తోత్రమా. ఏవండి, మాకండి ఆహారం సరిగ్గా పెట్టలేదండి, అందుకే మేము అలా దొరబడవలసి వచ్చిందండి అని అంటే ఆహారం లేకపోతే అనుకోవచ్చు. దేవుడు వీరికి ఏమిచ్చాడు? ఇక్కడ ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ వాక్యాన్ని నేను ధ్యానిస్తున్నప్పుడు నాకు భయం వేసింది. ఏంటంటే 20 లక్షలు, 6 లక్షల కాలబలం అందరూ కలిపితే 20 లక్షల మంది బయలుదేరితే 20 లక్షల మందిలో ఇద్దరు చేరతే ఇంతమంది లోకమంతటిలో ఎంతమంది వెళ్తామో ఎక్కడికి? పరలోకం. కనుక ఒకసారి ఆలోచించాను, వాళ్ళే వెళ్ళలేకపోయారనంటే ఇంతమందిలో ఎంతమంది వెళ్తామో. కాబట్టి ఆ మందిలో ఇద్దరు వెళ్ళారట. 6 లక్షల 20 లక్షల మందిలో ఇద్దరు వెళ్ళారంట. ఆ ఇద్దరిలో నీవు ఉండాలి. దేవుడి స్తోత్రం చెప్పండి నమ్మిన వారు. ఆ ఇద్దరిలో మనం ఉండాలి. ఆ తక్కువ మందిలో మనం ఉండాలి. ఆ ఎత్తబడిన వారిలో మనం ఉండాలి. అలా ఉండాలంటే ఏం చేశారట వారు అంటండి? వారికి ఆత్మ సంబంధమైన ఆహారమును పూజించారు. దేవుడు వారికి ఏమి ఇచ్చాడటండి? ఆహారం. ఎలాంటి ఆహారం ఇచ్చాడో తెలుసా అండి? దేవదూతలు తిన్న ఆహారం ఇచ్చాడు. కాబట్టి 2 ఏంటంట అనంటే, వారు తాగటానికి నీళ్ళు, ఆత్మ సంబంధమైన దాహాన్ని తీర్చాడు. తర్వాత ఏమిచ్చాడు అనంటే,
అమ్మ చదవరా. ఆ, ఆ. బండలోనిది తాగిరి, ఆ బండ నేను వివరిస్తాను చూడండి. ఒకటి, వారు ఆ, కానానులో ఎర్ర సముద్రంలో దాటారు. ఒకటి. రెండు ఏంటనంటే ఆత్మ సంబంధమైన ఆహారం తిన్నారు. ఇలా చెప్పుకుందాం. ఆహారం తిన్నారు, మరణాన్ని దాటారు. ఆహారం తిన్నారు, ఆహారం దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు, నీళ్ళు వారికి సమృద్ధిగా ఇచ్చాడు. ఇచ్చిన వారు మనస్సుకు వచ్చినట్టుగా ఏం చేశారట? అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామా? అమ్మోళ్ళు పలావులు వండుతున్నారా మీ ఇంట్లో? పలావ్ వండిన పక్కింటి వాళ్ళు పలావ్ వండుకుంటున్నప్పుడు నాకు ఎట్వా అని తిరిగితే మనకి ఎలా ఉంటుంది? మనకి ఎంత కోపం వస్తుంది. ఒరే, నేను వారానికి ఆదివారం వచ్చినాడికి నీకు పలావ్ చేసి పెడుతున్నాను రా, అయినా నువ్వు అలా ప్రవర్తిస్తున్నావు అని అంటే నాకు తల తీసేసినాడు అవుతావురా అని మనం ఎంత బాధపడతామో. దేవుడు వారికి ఆహారం పెట్టిన. అమ్మ ఇంకొక విషయం, ఒకవేళ పలావ్ వండుతలేదు మా అమ్మ అంటే పక్కవాడి ఇంటికి వెళ్ళినా పర్లేదు. కాబట్టి పలావ్ పెడుతుంది, భోజనం పెడుతుంది, మంచి సముద్రం తెస్తుంది. అయినా వీరు ఏం చేశారనంటే పక్కదారులకి వెళ్ళారు. ఎందుకనంటే అక్కడ ఏదో ఉందో కొత్తతనం అనుకుని వెళ్ళారట, ఇంకేదో దొరుకుతుంది అనుకున్నారట. సాతానుగాడు చేసిన పని ఏంటి చెప్పనండి? సాతాను చేసిన అవ్వమ్మని ఎలా మోసం చేశాడు అని అంటే, ఈ పండు మీరు తింటే దేవదూతల వలె అయిపోతారు. ఇప్పుడు వాళ్ళు ఉన్నది ఎలాగున్నారు? దేవదూతల కంటే గొప్పవారుగా ఉన్నారు కదండి. దేవునితో సమాన వారుగా ఉన్నారు, దేవుని పోలి ఉన్నారు వారు. దేవదూతల కంటే గొప్పవారు. వాడు మోసం చూడండి, సాతాను గడ మోసం. వాడు మోసం ఏంటనంటే ప్రియులారా, ఇంకా ఏదో గొప్పవాడు అవుతావు, గొప్పదాను అవుతావు, ఇది చేస్తే ఇంకా ఏదో అవుతావు అని ఆశ చెప్పి వాడిని ఆ అభివృద్ధిలో నుండి పాపంలోకి ఏం చేశాడంటే అండి పడగొట్టు. సాతాను చేసిన తత్వం అది. ఏదో సంపాదిద్దాం, ఏదో చేద్దాం, ఏదో అనుకుని మనుషుడు ఉన్నతమైన భక్తిలో నుండి, స్థాయిలో నుండి పడిపోవటానికి అవకాశం. దాన్ని వివేచించాలి, దాన్ని గ్రహించాలి. దాన్ని ప్రభు మనకి వివేచనిచ్చాడు. దాని గురించే ఏది మేలో, ఏది అపాయమో, ఏది నష్టం. ఒకసారి నష్టపోయాం ఒకప్పుడు, ఇప్పుడు జాగ్రత్త పడవలసిన వారంగా ఉన్నాను. మన పాఠంలోకి, ఆత్మీయ పాఠంలోకి మనం వద్దాం. దేవునామన మహిమ కలుగును గాక. ఇంకొక విచిత్రం చెప్పనండి. వారు వెళ్ళినంత కాలం మన్నా కురిసింది, మన్నా తిన్నారంటే దేవదూతలు తిన్న ఆహారం అంటండి ఒకటి. ఇంకొక అద్భుతం ఏంటంటే, వారు ప్రయాణం వెళుతూ ఉంటున్నప్పుడు 40 సంవత్సరాలు ప్రయాణం చేయగా బండలో నుంచి నీరు వచ్చినాయి అంట. ఇప్పుడు కొండలోంచి నీరు వచ్చినాయి. కొండలు ఎక్కడున్నాయి? విశాఖపట్నంలో ఉన్నాయి. అక్కడ బయలుదేరి వచ్చినప్పుడు అక్కడ నీళ్ళు వచ్చినాయి. సమాజమే, అక్కడ కొండ ఉంది కాబట్టి నీళ్ళు పుట్టినాయి. కానీ తణుకొచ్చారు. తణుకొచ్చినప్పుడు ఏమి లేవు కొండలు. అయినా తణుకులో ఏమున్నాయి అని అంటే వారికి నీళ్ళు వచ్చినాయి అంట. ఎలాగొచ్చినాయి అని అంటే అక్కడ కొండ వారిని ఏం చేసిందంట? వెంబడించిందంట. ఎంత అద్భుతం అండి! ఆ బండే వారిని వెంబడించిన బండ ఎవరనంటే క్రీస్తు ప్రభు. ఆ బండ క్రీస్తే. ఈరోజు ఈ వాక్యం ఏంటంటే దేవుని బిడ్డలారా, వారికి సమృద్ధిని ఆహారం ఇచ్చాడు, ఎర్ర సముద్రం తప్పించాడు, తర్వాత వారికి నీరునిచ్చినట్టుగానే ఈ రోజుల్లో దేవుడు పరలోక రాజ్య యాత్రలో ఉన్న మనకు కూడా దేవుడు సమృద్ధైన ఆత్మీయ ఆహారాన్ని, దేవుని వాక్యాన్ని ఇస్తున్నాడు. ఇస్తున్నాడా లేదా? ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామా? నేను కొన్ని పాయింట్లు రాశానండి. నాకు ఈ వాక్యం చదివినప్పుడు నాకు అర్థమైంది. నాకు తెలియపరిచిన విషయాలు ఏంటంటే, ఆత్మీయ ప్రియులరా, ఇంకో మాట చెప్పి నేను అప్పుడు చదివిస్తాను. ఇంకొక సందర్భం చెప్పి అప్పుడు చదివిస్తాను. ప్రియులరా, గమనించండి. వారి యాత్రలో దేవుడు వారికి ఏది కావాలో దేవుడు వారికి అన్నీయు అనుగ్రహించినట్టుగానే ఈ రోజుల్లో దేవుడు మనకు కూడా సమృద్ధైన ఆహారమైన దేవుని వాక్యాన్ని ఇస్తున్నాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇంత వాక్యం చెప్పుతున్నా ఇంకా లోకంలో తిరుగుతున్నామని అంటే ఇంక నువ్వు ఎక్కడికి వెళ్తే మారుతావు? అమ్మా, అర్థమైందా నా మాట పాయింట్? ప్రియులరా, ఇంక వాక్యం ఉన్న చోటే మారకపోతే, ప్రార్థన ఉన్న చోటే నువ్వు దీవించబడకపోతే, ప్రార్థన సహవాసం ఉండే చోటే ఇంత దైవభక్తి కలిగిన ఈ సహవాసంలోనే దీవించబడకపోతే ఇంకెక్కడికి వెళ్ళి దీవించబడతావు అంటున్నాడు. సమృద్ధైన ఆహారము వారికి ఉంది, సమృద్ధైన పానీయం వారికి ఉంది, తర్వాత వారికి విమోచనకరమైన వాక్యం ఉంది. అయినను వారు తొలగిపోయారట. ఎందుకనంటే
ఆ మాట మళ్ళీ చదువుదాం. వారు ఆశించిన ప్రకారము మనమును చెడ్డ వాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకి దుష్టత్వముగా ఎందుకు చెడిపోయారు వారు అని అంటే ఆశించారంటే చెడ్డ దానిని. ఈరోజు మనం ఎందుకు చనిపోతున్నాం? ఎంత వాక్యం ఉన్నా, ఎంత పానీయం నీరున్నా, వాక్యం ఆహారం ఉన్నా, ఎంత భక్తి స్వభావం కలిగి మీకు నేర్పిస్తున్నా ఎందుకు చెడిపోతున్నాం మనం అని అంటే అదే ఆ పాయింట్ క్యాచ్ చేయాలి. వారు చెడ్డ దానిని ఏం చేశారటండి? ఆశ. అంటే చెడ్డ దాన్ని ఆశిస్తే ఏమవుతాం? పాడైపోతాం. సరే ముందుకు వెళ్దాం ప్రియులారా. మన పానీయం ఏంటి, మన ఆహారం ఏంటి అని అంటే ప్రియులారా, వారు దేవదూతల ఆహారం తింటే మనకు దేవుడు తానే మనకేమై ఉన్నాడట? జీవాహారమై ఉన్నాడు. చూడండి యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయం. ఇక్కడ ఏమైనా పుస్తకం పెట్టుకోండి. అమ్మాయి ఎన్నో వచ్చినారు కాదురా, 6వ అధ్యాయము 54 వచ్చిన. నా శరీరము తిని నా రక్తము తాగువాడు నిత్య జీవం గలవాడు, నేను వారిని కొంచెం పైకి 46 వచ్చి జీవాహారమును నేను మీ పితరులు అరణ్యములో మన్నాను తినినాను చనిపోయారు, దీన్ని తినివాడు ఎన్నడూ ఏమవుడటండి? చావకుండునట్లు పరలోకమును దిగి వచ్చిన జీవాహారమును ఇది. ఎవరు ఆహారం? ఏంటి ఆహారం అని అంటే ఇదిగో నా శరీరమును తిని నా రక్తము తాగువాడు నిత్యం. ఎవరి ఆహారం అని అంటే యేసు ప్రభువే ఆయన ఆహారమై ఉన్నాడు. ఇంకెక్కడ చదివితే ప్రియులారా 32 కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారం మోసే మీకు ఇవ్వలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చిన నిజమైన ఆహారం మీకు అనుగ్రహించి ఉన్నాడు. పరలోకము నుండి దిగి వచ్చిన మీతో నిశ్చయముగా చెప్తున్నా. ప్రియులారా, ఇప్పుడు మీకు మాట చెప్తున్నాను ఏంటంటే మనం ఆలోచిద్దాం. ఏంటంటే ప్రియులారా, యేసు ప్రభువే ఏమై ఉన్నారు? యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చేవారు తెలుసా అండి? రొట్లు కొరకు వచ్చేవారట. యేసు ప్రభు ఏమైనా అద్భుతాలు చేస్తాడమని వచ్చేవారట. ఆ మాటకు చెప్తాడు ప్రభు ఏమంటున్నాడు అని అంటే, బాబు నన్ను వెంబడించవలసిన రొట్లు కాదు, కనుక ఇక్కడ మీకు రొట్లు పెట్టాం, ఆహారం పెట్టాం, మీకు ఏమి ఇలాంటివి ఉండవు. కనుక నన్ను వెంబడించేవాడు నా మాట విన్నవాడు వాడు ఇంకెన్నడు ఆకలి కొన్నాడు. కాబట్టి ఆయన ఏమై ఉన్నాడనంటే జీవాహారమై ఉన్నాడు. అది అంటూ ఉన్నాడు, వారు ఆహారము మన్నా తినను వారు చనిపోయారు, కానీ నన్ను తినివాడు ఎన్నడూ ఏమవుడటండి? చనిపోయాడు. కనుక ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే అందుకే ఇంకోసారి ఏమని తెలుసండి? యేసు ప్రభు అంటారు ఏమంటారంటే, మనుషుడు రొట్టు వలన కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చిన ప్రతి మాట వలన మనుషుడు ఏమవుతాడు? దీవిస్తాడు. కాబట్టి కనుక తిండిని బట్టి కాదంట మనుషుడు దీవించేది, కనుక తిండిని బట్టి కాదంట మనుషుడు బతికేది, కనుక తిండిని బట్టి కనుక భోజనాల కొరకు ఆటల కొరకు వీటి కొరకు పరిగెత్తడం కాదు. ఆయన మాటే మనకేమై ఉంటుందటండి? జీవాహారమై ఉంటుంది. కాబట్టి మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎందుకు రావాలి? ఆయన మాట కొరకు రావాలి, దేవుని వాక్యం కొరకు రావాలి. దేవుని వాక్యము అని దేవుని వాక్యం ఈరోజు చెడిపోతానేమో అని వణుకుతో రావాలి. ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుందనంటే జీవింపచేస్తుంది. కాబట్టి ప్రియులరా, ఆయన ఏమై ఉన్నాడని అంటే జీవాహారమై ఉన్నాడు. 2 తర్వాత మనం చదివితే ప్రియులరా, వారు వెంబడించిన బండలో నీళ్ళు తాగారట. ఆ నీళ్ళే మనకు ఇప్పుడు ఏంటనంటే యేసు ప్రభువారు పొడవుగా డొక్కల్లో పొడవుగా ఆ డొక్కల్లోంచి ఏమొచ్చినాయి అంటండి? నీరు వచ్చింది. ఆ నీరే మనకు మనల్ని జీవింపచేసే పానీయము అయ్యింది. ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. సమరేశ్రీ 5 భర్తలు పెనుబుట్లు ఉన్నారట. ఇప్పుడు ఉన్నవాడు కూడా ఆమె పెనుబుట్టు కాదు, కానీ ఆమెకి అంతమంది ఉన్నా ఆమెకి ఆ విషయంలో ఏం తీరలేదనంటే దాహం. ప్రభు అన్నాడు,
కనుక నేను ఇచ్చిన నీళ్ళు తాగితే నువ్వు ఇంకెన్నడూ ఏమావో తప్పుకోండి. కాబట్టి చూడండి, కొన్ని మనం మీకు అర్థమవడానికి ఉదాహరణ పలావ్ తిన్నామండి, బాగా తినేసాం. తినేసిన తర్వాత ఆ మనసు ఏమనిపిస్తుంది అని అంటే, ఎన్ని నీళ్ళు తాగినా దాహం తీరదు. ఏం తాగాలి? కాదు, డ్రింక్ తాగితేనే కానీ, కనుక ఆ తేరుపు వస్తేనే కానీ అది లోపల చదురుకోదు. కనుక నీళ్ళు తాగం కదా, అబ్బాయి కుదరదు. కనుక ఎన్ని చెయ్యి కుదరదు. దానికి ఏది కావాలంటే ఆ సమయంలో థమ్సప్పే కావాలి, లేకపోతే డ్రింకే కావాలి. అట్టింది. కానీ ప్రియులారా, పాపము అనే గుణము ఎంత డబ్బున్నా తీరదు, ఎంతమంది ఉన్నా తీరదు. అది ఏ పాపమైనా, ప్యాకెట్ అవనివ్వండి, సిగరెట్ అవనివ్వండి, సినిమాలు పెంచుకనివ్వండి, అదేదైనా ఆ పాపము కోరిక తీరాలనంటే దానికి యేసు ప్రభు దగ్గరికే రావాలి. ఆయన దగ్గరికి వస్తే ఆయన ఇచ్చే జీవజలం అనే దేవుని వాక్యాన్ని మనం తాగితే అప్పుడు మనకు ఆ దాహం ఏమవుతుందటండి, తీరుతుంది. కాబట్టి ప్రియుల, డబ్బును బట్టి, ధనమును బట్టి, ఐశ్వర్యం బట్టి, ఘనతలు బట్టి, ఇంకో చూడండి, ఒకసారి ముఖ్యమంత్రి చేశారండి. ముఖ్యమంత్రి చేసిన తర్వాత సరే ఒక 20 సంవత్సరాలు పరిపాలన చేశాడండి. సరిపోద్ది కదా, ఆయన తృప్తి ఉండదు. మళ్ళీ ఏమవ్వాలి? ఎందుకనంటే దాన్ని ఏమన్నారనంటే అధికార దాహం. ఈ దాహం పోవాలనంటే ఇంకొక 20 సంవత్సరాలు చేసినా పోవాలనంటే అది మళ్ళీ ప్రభు దగ్గరికే రావాలి. కాబట్టి ప్రియులారా, ఎవరు ఏ దాహముతో ఉన్నారో ఆ దాహం తీరాలంటే ప్రభు దగ్గరికి వస్తేనే మనకు దాహం. ఇలా అంటున్నాను ఏంటంటే, ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అధికారం ఉన్నా, డబ్బున్నా, లేకపోయినా ఏదున్నా మన దాహాన్ని ప్రభు తీర్చి ప్రశాంతము గలవారిగా దేవుడు మనల్ని చేస్తాడు. రండి మన పాఠంలోకి వచ్చేద్దాం ప్రియులారా. అదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. ముగిస్తానండి, నా సమయం అయింది, ముగిస్తాను. ఇంకా కిందకి వెళ్ళి చదివితే ఈ అధ్యాయంలోనే వారంటండి 6వ వచనం, వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకు దుష్టత్వముగా ఉన్నవి. జనులు తినుటకును, తాగుటకును, కూర్చుండి ఆడుటకును లేదు. ఎక్కడ చెప్పాలి? వారు ప్రయాణంలో వెళ్తున్నారట. వారు తినుటకును, తాగుటకును, కూర్చుండి ఆడుటకును లేచి ఎక్కడనంటే ఇదిగో వారు ఒక బొమ్మను చేసుకొని ఆ బొమ్మ దగ్గర ఏం చేశారట? డ్యాన్స్ చేశారు. తినుచు, తాగుచు, గొంతులు వేశారట. కాబట్టి అలా ఉండకుండాట్లు మనకు దేవుడు ఈ మాటలు తర్వాత చదువుదాం ప్రియులారా, ముందుకు వెళ్ళిపోదాం. నేను ముగించాలనుకుంటున్నాను. కానీ వారు అలా చేశారు. కానీ దేవుడు మనకిచ్చింది ఏంటనంటే తానే మనకు జీవాహారమై మనకి ప్రియులారా జీవాహారమై ఉన్నాడట. ఆ జీవాహారమైన ప్రభుని మనము వెంబడిస్తూ ఉన్నాం. కాబట్టి వెంబడిస్తున్న మనము చేయవలసిన పని ఏంటో తెలుసండి? 16వ వచనం, మనము దీవించు ఆశ్రద పాత్రలోని తాగుట క్రీస్తు రక్తంలో పాలు పొందుతున్నాం కదా. మనము ఇరుచు రొట్టు తినుట క్రీస్తు శరీరంలో పాలు పొందుతున్నాము కదా. మనందరమును ఆ ఒకటే రొట్టెలో పాలు పొందుతున్నాము. రొట్టె ఒకటే గనక అనేకమైన మనము ఒక్క శరీరమై ఉన్నాం. కాబట్టి వారు చెప్పాలి నాకు, వారు విమోచించబడ్డారు. వారందరూ కలిసి ఎర్ర సముద్రంలో దాటి వెళ్ళారు, బాప్తిసం తీసుకున్నారు. వారందరూ కలిసి ఒకే ఆహారం తిన్నారు. వారందరూ కలిసి ఒకే నీళ్ళు తాగారు. వారందరూ కలిసి ఒకే ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణం చేస్తూ ఉంటున్నప్పుడు అందులో కొంతమంది ఏమయ్యారటండి? చూడండి, మళ్ళీ చదువుదాం అమ్మా. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఎలాగుండిపోయారట? ఇష్టముగా ఉండకపోయిరి. వారు అరణ్యములు ఏమయ్యారటండి? ప్రియులారా, అందరూ అదే ఆహారం తిన్నారు, అందరూ అయ్యే నీళ్ళు తాగారు, అందరూ అదే యాత్రలో సాగుతున్నారు. కానీ అందరూ ఆయనకి ఏం లేకుండా అయిపోయారట? ఇష్టం లేకపోయారట. ఎందుకనంటే వారు మనస్సుకు వచ్చినట్టుగా వారు ప్రవర్తించారు. కాబట్టి ఈరోజు మనము ఒకే రొట్టెలో తింటున్నాం, ఒకే రొట్టె తింటున్నాం, ఒకే పాత్రలో తాగుతున్నాం, ఒకే మందిరంలో ఉన్నాం, ఒకే బోధ వింటున్నాం, ఒకే సహవాసం కలిగి ఉన్నాం. ఒకే సహవాసం కలిగి ఉండినాను మళ్ళీ ఏమవుతున్నాం? మళ్ళీ లోకంలోనికి
కొంతమంది జారిపోతున్నారు. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ప్రియులారా. నేను ఇలాగ మీకు అర్థమవటానికి సులువుగా ఉంటాకే నేను ఎడదీసి రాశాను. ఒకటి, వారు పోలుస్తూ చెప్పాను ఏంటనంటే, వారు ఒకే ఆత్మీయ వాతావరణంలో ఏమయ్యారట. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామా. ఇప్పుడు ఇంతమందిలో పరీక్షలు రాస్తున్నప్పుడు కనుక 100 మందిలో ఒకళ్ళిద్దరు ఫెయిల్ అయిపోయారంటే దాని అర్థం ఏంటి? సారథి తప్ప, వారి తప్ప? వారిదే తప్పు. అదే జరుగుతుంది. మంచి వాతావరణంలో కుర్చీలేసి, సాపలేసి, లైటింగ్ పెట్టి, మైక్ పెట్టి, ఇవన్నీ పెట్టి కనుక ఎంత చక్కని వాతావరణంలో ఆయన బోధ చెప్పుతున్నా అందరిని అంటలేదు. కనుక కొంతమంది ఆయనకి ఎలా లేకుండా అయిపోయారట, ఇష్టలుగా లేకపోయారట. ఒకటి. రెండు, వారు మంచి నీళ్ళు అనే దేవుని వాక్యము తాగినాను వారికి దేవునికి లేకుండా అయిపోయారు, ఇష్టం లేకుండా. వారు మంచి ఆహారం తిన్నాను వారు ఎలాగుండలేకపోయారట, ఇష్టలుగా లేకపోయారట. తర్వాత మంచి ఫలములను వారు భుజించినాను వారు ఇష్టం లేకుండా అయిపోయారట. మంచి పుస్తకం అంటే మంచి గ్రంథం అని పరిశుద్ధ గ్రంథంలో వారికి ఇచ్చినాను వారు ఏం చేయలేకపోయారటండి, దేవునికి ఇష్టలుగా లేకపోయారు. చివరగా వారు విశ్వాసమందు పరీక్ష కలిగిన వారుగా నిలిచివలసి వచ్చినప్పుడు కొంతమంది పడిపోయారట, కొంతమంది ఏమయ్యారట అండి. ఈ మాట చెప్పేసి ప్రార్థన చేస్తాను చూడండి. దేవుడు అంటే మన విశ్వాస యాత్రలు కొన్నిసార్లు మనల్ని పరీక్ష చేస్తాడట. ఎలాగా? మన విశ్వాస యాత్రలు మనం నిలబడటానికి. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చేద్దామా. ప్రియులర్ గమనించి అంటే ఒక గంట తీసుకుంటేనే కానీ అవ్వని అయినా ముగిస్తాను. తగితో గమనించి విశ్వాస యాత్రలో మనల్ని పరీక్ష చేయటానికి కొన్ని సోదరులు మనల్కి ఏం చేస్తాడు, అనుమతిస్తాడట. పరీక్షలు ఎందుకు పెడతారు? పరీక్ష ఎందుకు అన్నట్టు పై క్లాస్కి వెళ్ళటానికి. పరీక్ష లేకపోతే అక్కడితోటి పై అంతస్తుకి అబ్రహామును దేవుడు పరీక్షించాడు. దేని బట్టి? కుమారుని బట్టి. కాబట్టి ప్రియులారా, ఏబును దేవుడు పరీక్షించాడు శ్రమల బట్టి. ఈరోజు మనల్ని కూడా దేవుడు పరీక్షిస్తాడట. ఎలాగా అని అంటే ఇలాగ అనుకుందాం, ఉద్యోగం లేట్ అవటాన్ని బట్టో, లేకపోతే వివాహం లేట్ అవటాన్ని బట్టో, లేకపోతే బిడ్డలు పుట్టడం లేట్ అయిన ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, పరీక్ష చేస్తున్నాడు. ఎందుకని అని అంటే మంచి దాంట్లోనికి తీసుకుని వెళ్ళటానికి, మంచి ఉద్యోగం ఇవ్వటానికి, మంచి బిడ్డలను ఇవ్వటానికి, మంచి స్వభావంలోనికి ప్రదేశంలోనికి దేవుడు మనల్ని తీసుకెళ్ళటానికి మనకేమనుమతిస్తున్నాడు, శ్రమలను మనకేం చేస్తున్నాడట, అనుమతిస్తా ఉన్నాడు. అయితే ఆ శ్రమలలో మనం ఏమైపోకూడదు, కుంగిపోగి దేవుని దూషించకూడదట. నాకే వచ్చిన ఈ తెప్పలో నన్ను దేవుడు మర్చిపోయాడు, నన్ను చేశాడు, నన్ను మర్చిపోయాడు అనకూడదట. ఆ శ్రమలు ఎలా ఉండాలంట, ఆ మాట చదువుకొని ప్రార్థన చేద్దాం. 13వ వచనం. సాధారణంగా మనుషులకు కలుగు శోధనలు తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని ఏం చేయడట, మనం సహించలేనంతగా ఎక్కువ శోధించడట. ఆయన మనం ఎంత సహించగలం అంతే ఏం చేస్తాడట అండి, శోధిస్తాడట. తర్వాత అంతేకాదు సహించుటకు ఆయన శోధనలతో కూడా తప్పించుకునే మార్గము కూడా ఆయన ఏం చేస్తాడటండి, ఎంత చక్కని మాట అండి. ఆయనే శోధనలు కలుగు చేస్తాడట, ఆయనే తప్పించుకునే మార్గం కూడా. దేవుని పిల్లలకు ఉన్న భాగ్యం. ఇంకో మాట చెప్తున్నాను, ఇది అందరికీ కాదు, ఆయన విశ్వాసముల యాత్రలో సాగుతున్న వారికి దేవుడే శ్రమను అనుభవిస్తాడట, అంటే మనకి వచ్చేలా చేస్తాడట. అదే సమయంలో తప్పించుకునే మార్గం కూడా చూపిస్తాడు. కానీ ప్రియులరా, శ్రమలు వచ్చినాడు కుంగిపోవద్దు, కష్టాలు వచ్చినాడు కుంగిపోవద్దు, దిగులు చెందొద్దు. ప్రభు నీకు తప్పించుకునే మార్గం కూడా చూపిస్తాడు. శ్రమలు మనకు కాకపోతే ఎవరికి వస్తాయి, కష్టాలు మనకు రాకపోతే ఎవరికి వస్తాయి. కాబట్టి శ్రమలు వచ్చినట్టు దేవుని దూషించొద్దు, ఆయన అవమానపరచొద్దు. ఏది చేసినా తినినాను తాగినాను. చదువురా మాట, ఆఖరుగా మాట చదువుతా. ఆఖరు వచనంలో ఉంటుంది, ఆఖరు నుంచి పై వచనం నేను చూపించిన. మీరు భోజనము చేసినాను తాగినాను, మీరు ఏది చేసినాను సమస్తమును ఎవరికి మహిమ రావాలి, మనం తిన్నప్పుడు కూడా ఎవరికి మహిమ రావాలి,
మనం నీళ్ళు తాగినా ఎవరికి మహిమ రావాలంటే అలా ప్రవర్తించాలట, అలా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు, అలా నడవాలని కోరుకుంటున్నాడు. కాబట్టి అలా నడిచే వారంగా మనం ఉందాం. ప్రియులరా, ఈరోజు ఆలోచిద్దాం. వారిని మన దృష్టిలో ముందుకు పెట్టాడు, వారు సరిగా నిలబడలేక పడిపోయారు, దేవునికి ఇష్టలుగా లేకపోయారు. బైబిల్ ఎంతోమంది దేవునికి ఇష్టలుగా ఉన్నారు. సర్వోన్నతమైన స్థలములలో దేవుని మహిమయు ఆయనకు ఇష్టలైన మనుషులకి ఏంటంట? భూమి వ్యవసాయం. అది బైబిల్లో చూస్తే ఆనోకు దేవునికి ఇష్టడుగా ఉన్నారు, దానియేలు దేవునికి ఇష్టడుగా ఉన్నారు కదండి. ఇంకెవరున్నారు అని అంటే ప్రియులరా, బైబిల్లో అనేక మంది భక్తులు దేవునికి ఇష్టలుగా ఉన్నారు. కాబట్టి ప్రభుకి ఇష్టలుగా ఉందాం, తొలగిపోవద్దు, జారిపోవద్దు. కనుక ఈరోజు ఎవరో తొలగిపోయారు, నీ విశ్వాసాన్ని తొలగిపోవద్దు. అదిగో 6 లక్షల మందిలో 20 లక్షల మందిలో ఆ ఇద్దరు చేరినట్టుగా ఆ ఇద్దరులాగా నువ్వు ఉంటే ఎంత ధన్యత, ఎంత భాగ్యము అని మనము ఆ ఇద్దరు వలె కానానికి వెళ్ళినట్టుగా నేను పరలోకానికి వెళ్తాను అని ఆ యాత్రలో కష్టాలు వచ్చిన, బాధలు వచ్చిన సాగుదాం. అట్టి కృప దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థించాం. ప్రియులారా, ఒకసారి మనం పరిచయం చేసుకుందాం. ఈరోజు దేవుడిని దృష్టిలో ఈ సందర్భాన్ని పెట్టాడు. వింటున్నావు, వెళ్ళిపోతున్నావు. ప్రభు రాక చాలా సమీపంగా ఉంది. ఇంత చక్కని మంచి వాతావరణంలో ఇంత ఆత్మీయ బోధని కినపడుతూ ఉన్నా, ఆయన పానీయమును తాగుతూ ఉన్నా, ఆయన ఇస్తూ ఉంటున్న వాక్యమును వింటూ ఉన్నా ఇంకా మారకపోతే, ఇదిగో వారి ఇష్టం వచ్చినట్టుగా తొలగిపోయారు, వారు మనసుకు వచ్చినట్టుగా వెళ్ళిపోయారు. దానివల్ల వచ్చిన నష్టం ఏంటో తెలుసా? వారు అరణ్యములోనే రాలిపోయారు, అనగా నరకానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం నరకానికి వెళ్ళిపోతాం అలాగ ఉంటే. కాబట్టి అలాగ ఉండకుండానట్లు ఒకసారి మనం పరిచయం చేసుకుందాం. కనుక ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు జీవించకూడదు. జీవించే కాలం కాదు ఇది, ఆత్మీయంగా జీవించవలసిన కాలం. వారు తెలవక చేశారు, నీకు తెలుసుండి చేస్తా ఉన్నావు, దానివల్ల మరి ఎక్కువ శిక్ష. కాబట్టి ఆలోచించు. ప్రియులారా, ప్రభు నీతో మాట్లాడుంటే పరిచయం చేసుకొని దాన్ని విడిచిపెట్టుకొని మరి ఇంకెన్నడూ అది చేయకుండానట్లు నువ్వు సరిచేయబడాలి. అలాగే ఉన్నావా? అలాగే జీవిస్తే ప్రియులారా